ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి చిత్ర విచిత్రంగా ఉందట. అధికార పార్టీ వర్గంలో విభేదాలు గుబులు రేపుతున్నాయట. అక్కడ తాజా మాజీల మధ్య ఆధిపత్య పోరు పీక్ స్టేజ్కి చేరిందట. ఒకవైపు పార్టీలో తమకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని సీనియర్లు గగ్గోలు పెడుతుంటే అన్ని పదవులు ఒకే వర్గానికి కట్టబెడుతున్నారట. ఇదే పరిస్థితి కొనసాగితే తాము మూకమ్మడిగా రాజీనామాలు చేస్తామని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం రిజైన్ చేస్తామంటున్న నేతలు ఎవరు? వారి ఆవేదనకు అసలు కారణమేంటి? అక్కడ రాజకీయ రంగులపై ఓ లుక్కేద్దాం. భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఇప్పుడు పీక్స్కు చేరుకున్నాయని అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పోతెం వీరయ్య ఇద్దరు నేతలు తమ తమ శక్తి కేంద్రాల్ని నిర్మించుకోవడంతో కాంగ్రెస్ క్యాడర్ రెండు ముక్కలైంది. అధికార పార్టీ అయినప్పటికీ అంతర్గత విభేదాలు బహిరంగంగా కనిపిస్తున్న పరిస్థితి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన తెల్లం వెంకట్రావు అధికార పార్టీకి మద్దతుగా నిలిచారు. దీంతో నియోజకవర్గంలో అధికారం పూర్తిగా తెల్లం చేతుల్లోకి మారిపోయిందని, ప్రస్తుతం ఎమ్మెల్యే వర్గానికే అధిక ప్రాధాన్యత లభిస్తోందని వీరయ్య అనుచరులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ కోసం తన సొంత నియోజకవర్గాన్నే వీరయ్య త్యాగం చేశారు. అలాగే పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కష్టకాలంలో భద్రాచలం బాధ్యతలు తీసుకుని గాడిలో పెట్టారు. కానీ ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పోతెం వీరయ్య పరిస్థితి ఏంటనే చర్చ జోరుగా సాగుతోందట. మరోవైపు తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందనే ప్రచారం సాగుతోంది. కష్టకాలంలో పార్టీని నిలబెట్టాం, కానీ ఇప్పుడు మాకు కనీస గుర్తింపు కూడా లేదు. పార్టీలోని ముఖ్య పదవులు, కమిటీలు, నామినేటెడ్ పోస్టులు అన్నీ ఎమ్మెల్యే తెల్లం వర్గానికి చెందిన వారికే కేటాయిస్తున్నారనే అసంతృప్తి సీనియర్ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఏళ్ల తరబడి కాంగ్రెస్ జెండా మోసిన వారిని పక్కకు పెట్టి ఇటీవల ఇతర పార్టీల నుంచొచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారని మండిపడుతున్నారట. ప్రత్యేకంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కొందరు నాయకులే ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాల్లో కీలకంగా మారారని ఆరోపిస్తున్నారట పార్టీ సీనియర్లు. ఇక పార్టీ అధికారంలోకి రాగానే కాంట్రాక్టులు, ఇసుక రీచ్లు, వ్యాపార ప్రయోజనాల కోసమే కొందరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని, ప్రస్తుతం వారే అధికారాన్ని ప్రభావితం చేస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసిన కార్యకర్తలకు ప్రాధాన్యత లేకపోవడం వల్ల కింది స్థాయి శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి, నైరాశ్యం నెలకొంది. కీలక పదవులన్నీ ఎమ్మెల్యే తెల్లం వర్గానికి చెందిన వారికి కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బహిరంగంగా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి మద్దతు పలికిన నాయకులే ఇప్పుడు చెర్ల మండలంలో చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ వారి మాటే కొనసాగుతోందనే గుసగుసలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్కు మద్దతు పలికే నాయకులకే ప్రాధాన్యత కల్పిస్తాయి. ఇన్నేళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న మాకు విలువ ఏంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం జైలు పాలైన వాళ్లకు సైతం ప్రాధాన్యత లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణ ఎన్నికల తర్వాత నిన్న మొన్న వచ్చిన వాళ్లే పార్టీలో అన్నీ తానే నిర్ణయాలు చేస్తున్నారని పాత కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఉమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేసేందుకు కూడా వెనకాడబోమంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని రెండు వర్గాల మధ్య సమన్వయం చేయాలని కోరుతున్నారు. లేకపోతే భవిష్యత్తులో పార్టీకి తీవ్ర నష్టం తప్పదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. భద్రాచలం వంటి కీలక నియోజకవర్గంలో కాంగ్రెస్ అంతర్గత పోరు మరింత పెరిగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. భద్రాచలం కాంగ్రెస్లో కొనసాగుతున్న వర్గ విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకోవడంతో పార్టీ భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి అసంతృప్తుల్ని పార్టీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుంది? నియోజకవర్గంలో వర్గపోరుకు ఇకనైనా చెక్ పడుతుందా, లేక మరింత ముదురుతుందా అనే అంశం భద్రాచలం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక అధిష్టానం పార్టీని గాడిలో పెడుతుందా, వదిలేస్తుందా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.